ధన్యవాదములు. ఈ జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. నా పేరు వెంకటరామమ్మ, మాది రామరెడ్డిపల్లి. నేను లలితా సహస్రనామాలు మన 2 శ్లోకాలు చెప్పాను. ఈరోజు 3వ శ్లోకం చెప్తాను. మూడో శ్లోకం మేడం. మనోరూపేశ కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. అంటే అమ్మా, నీవు మనసుకు ప్రతీక అయిన చెరుకును విల్లుగా, పంచేంద్రియాలు అయిన పంచ తన్మాత్రలను బాణములుగా ధరించావు. సహజమైన ఎర్రని కాంతులతో బ్రహ్మాండ మండలమును కలిగి ఉన్నావు అని చెప్తున్నారు. దీనిలో అర్థం, మనోరూపేశ కోదండ అంటే సకల చరాచర జగత్తునంతా ఒక జ్యోతి చక్రం లాగా గిరా గిరా తిప్పుతూ బ్రహ్మరింప చేస్తున్న కొండలనినే భ్రామరీ శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే ముందుగా మనం మాయ నుంచి జయించాలి. మనం మాయలో ఉన్నాము. అందుకే అమ్మ ఏం చెప్తుందంటే, భ్రామరీ శక్తిని మనం పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి అంటే మనలో ఉన్న మాయను మనం మాయ నుంచి జయించాలి. ఆ మాయ జయించాలి అంటే మనసును జయించాలి. ఆ మాయనే అన్నది ప్రతి ఒక్కరిలో మనసు రూపంలోనే ఉంటుంది. మాయ ఎక్కడో బయట లేదు, మన మనసు రూపంలోనే ఉంటుంది. మనసును జయించాలన్నా, మరి దానిని నిగ్రహించాలన్నా ముందుగా దాని స్వరూప స్వభావాలను గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మన మనసుని ఎలా జయించాలి, మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, మన మనసు మాయలో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు అంటే మనసు ఎప్పుడూ ప్రాపంచకం వైపే తిరుగుతుంది, కానీ ఆధ్యాత్మిక వైపు మాత్రం తిరగదు. అందుకనే ఆ మనసు మాయ కోసమే మనం ఈ ధ్యానం చెయ్యాలి. మనసును మాయ నుంచి బయటికి తేవాలి అంటే విపరీతంగా ధ్యాన సాధనని చెయ్యాలి. దాని స్వరూప స్వభావాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మానవులందరూ మనసు వల్లే కర్మలకు బందీలు అవుతున్నారు. మనసు చేసే ఆలోచనలన్నీ చెరుకు రసం వల్లే తీయగా ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, మనసు ఏదైనా చేస్తూనే ఉంటుంది, ఆ ఆలోచనలన్నీ మాత్రం తీయగానే ఉంటాయి. అవి ఎందుకు? అవసరం ఉండవు కాబట్టి. అదే అవసరం ఉన్నాయి అయితే ఎంత కష్టంగా ఉంటాయో వాటిని వినాలి అంటే. ఎప్పుడైనా సరే మనసు మాయకే పరిమితమై ఉంటుంది. ఆ మనసు మాయ నుంచి మనం బయటికి తీసుకురావాలి. ఎంతసేపు ఆలోచనలు చేసినా అవి అన్నీ సబబుగా మరి దీటైనవిగా అనిపిస్తుంటాయి. వాటి వల్ల లాభం కలుగుతుందా లేదో నష్టం కలుగుతుందో అని కూడా సరిచూసుకోకుండా చాలా మంది తమ ఇష్టారాజ్యముగా ఆలోచిస్తూ ఆ ప్రకారంగానే నడుచుకుంటారు. ఎందుకు అంటే మనకి ధ్యానంలోకి వచ్చేంత వరకు కూడా తెలీదు మనసు ఉంది, ఆ మనసు మాయ చేస్తుంది, ఆ మాయలో పడిపోతున్నాము అని తెలీదు. కానీ మనం ఏమనుకుంటాము, మనకు ఏదైనా జరిగింది అంటే అసలు నాకే ఎందుకు జరుగుతుంది, నేను ఇన్ని పూజలు చేస్తున్నానే, ఇన్ని దేవ కార్యాలు చేస్తున్నానే, అసలు నాకే ఎందుకు జరిగింది అని అనుకుంటాము. కానీ మనసు మాయ చేస్తుంది అనేది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను నేనైతే. అంతకుముందు నాకు తెలియదు మనసు ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ఇవన్నీ అని తెలియదు. ఎంతసేపు ఏదో పుట్టామా, పెరిగామా, నేర్చుకున్నామా, పిల్లల్ని కన్నామా, వాళ్ళని పెంచామా, పెళ్లిళ్ళు చేసాము, ఇదే తెలుసు. కానీ ఇంత ఆధ్యాత్మికత మాత్రం ఈ ధ్యానంలోకి వచ్చాకనే నాకు ఇన్ని తెలిసాయి. ఎదుటివారి స్వభావం విధ్వంసం చేయగలిగే అతి క్రూరమైన కోరిక కలిగినా కూడా అది వాళ్ళకి తీయటి స్వప్నం లాగే ఉంటుంది. ఎదుటి వాళ్ళకి ఎవరికన్నా కోరిక కలిగింది అనుకోండి, ఆ కోరిక తీయటి స్వప్నం లాగే ఉంటుంది. ఆ కోరిక మంచిదా చెడుదా అని మాత్రం ఎవరు ఆలోచించరు. ముందు దాన్ని ఆలోచించాలి. మనం మనకి తగ్గ కోరిక కోరుకున్నామా,
మనకి మించిన కోరిక కోరుకున్నామా, మనకి కావలసిందే కోరుకున్నామా అని ఆలోచించుకోవాలంట. ఎవరికో ఉంది మనకి రావాలి అని కోరుకోకూడదు. అంటే అందరికీ ఒకేలాగా రావాలని లేదు కదా. ప్రపంచంలోని ఏ దుర్మార్గుణ్ణి కదిలించినా తన ఆలోచనలు ఎంతో సవ్యమైనవి వివరిస్తాడు. ఇలా రాగద్వేష ప్రతీకారాలతో కూడిన ఎలాంటి ఆలోచనలైనా ఒప్పించగల, ప్రకటించగల మనసునే మనోరూపేష కోదండ అంటారు. మనసును కూడా మనం ప్రపంచకం వైపు నుంచి నిదానంగా తిప్పాలి అంటే ఆధ్యాత్మికత గాని, భగవద్గీత గాని, లలితా సహస్రనామాలు గాని, విష్ణు సహస్రనామాలు గాని ఎప్పుడూ మనం స్మరించుకుంటూ ఉంటే మనసు ఆలోచనలన్నీ తగ్గుతూ ఉంటాయి. జీవుడు మనసు అనే కోరికల విల్లును అదుపులో ఉంచుకుంటే సన్మార్గమున ప్రయాణించగలడు. జీవుడు ఎలా ఉంటాడో మనసు కూడా అలానే కోరికల విల్లును అదుపులో ఉంచుకోవాలంట. అందుకనే జీవుడు ఉన్న స్టేజ్కి మనసును కూడా తెచ్చుకోవాలి. మనం సాధన చేస్తేనే ఆ జీవుడిలో మనసు కూడా ఉంటుంది. అద్వైత పరంగా చూస్తే ప్రాణశక్తి నిద్రాణమై ఉన్నంతకాలం మనోప్రసారం ఎక్కువగా జరుగుతూ మనసు తామసమై ప్రాపంచక విషయ లంపటంలో కూరుకుపోతుంది. ఎంతసేపు ప్రాపంచకంలోనే కూరుకుపోతాము. ఎందుకు అంటే ఇప్పుడు ధ్యానం చేయమని చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఇంకా టైం ఉందిలే, ఈ వయసులో ఏం ధ్యానం అని అంటారు. అసలు నేర్చుకోవాల్సింది చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. కానీ పెద్ద వయసుకు వచ్చాక, ఎప్పుడో 70-80 ఏళ్ళు వచ్చాక ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. కానీ అలా కాదు, చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలి. కుండలిని జాగరణ జరిగినప్పుడు మనసు సాత్వికమై, పరిపూర్ణమై, పరమ మైత్రిని, పరమ శాంతిని కోరుకుంటూ ప్రాపంచక విషయాల నుండి విడివడి నిర్మలమవుతుంది. ప్రాపంచక విషయాల నుంచి మనసు శాంతిని కోరుకుంటుంది. మనసు ఎప్పుడైతే శాంతిని కోరుకుంటుందో అప్పుడే ప్రాపంచక విషయాల్లో నుంచి బయటపడతాము. పంచతన్మాత్ర సాయకములు అనే బాణాలు, అవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనబడే పంచతన్మాత్రాలు. మానవ శరీరం భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాలతో తయారైంది. ఇప్పుడు మన శరీరం పంచభూతాలతోనే తయారైంది. ఎందుకు అని అనుకుంటాము, మన లోపలే ఉంది. మన చక్రాలన్నిటిలో కూడా ఈ పంచభూతాలే ఉంటాయి. మనం శరీరం వదిలిపెట్టిన తర్వాత శరీరం కూడా భూమిలోనే కలిసిపోతుంది, ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. ఈ శరీరంలో పంచభూతాల తత్వాలన్నీ కూడా ఉన్నాయి. అది పంచేంద్రియాలైన కళ్ళు, నాసిక, చెవులు, చర్మం, నాలుకలతో మరి పంచతన్మాత్రలతో సమన్వయం చెందుతూ తన విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ పంచేంద్రియాలైన కళ్ళు, నాలుక, చెవులు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కంట్రోల్గా ఉంచుకోవాలంట. కానీ మనం ఎప్పుడు పనికిరాని అన్ని చూస్తూనే ఉంటాము. టీవీలు చూస్తుంటాం, ఫోన్లు వింటుంటాం చెవులతోటి. ఇలా అన్నీ కూడా తగ్గించుకుంటూ వాటిని కంట్రోల్గా ఉంచుకోవాలి. ఇంద్రియాలపై అదుపును కోల్పోయిన వాళ్ళు తమ కర్మలను బందీలవుతున్నారు. ఇంద్రియాలపై అదుపు సాధించి వాటిని నియంత్రించుకున్న వాళ్ళు కర్మల నుండి విముక్తులవుతున్నారు. నిరంతర ధ్యాన సాధన ద్వారా ప్రతి ఒక్కరూ కర్మల నుంచి విముక్తులై మహాత్ములు మరి మహేశ్వరులు అవ్వగలరు. ఇంద్రియాలపై ఎప్పుడూ కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. దేన్ని కర్మలుగా తయారు కాకూడదు. అందుకనే మనం నిరంతరం ధ్యాన సాధన చేయాలి. ఈ ధ్యాన సాధన చేసినప్పుడే ఇంద్రియాలని అదుపులో ఉంచుకో. మజ్జ అంటే ధాతువు. మానవ కపాలంలోను వెన్నుపూసలోను ఉన్న ఎముకలలో మజ్జ అనే ధాతువు నిండి ఉంటుందంట మన ఎన్నుపూసలో. ధ్యానం ద్వారా మన శరీరంలో కుండలిని శక్తి
జాగృతమైనప్పుడు శరీరంలోని మధ్యధాతువు ప్రాణశక్తితో కూడిన దివ్య తేజస్సుతో నిండిపోతుంది. సూర్య తేజస్సుతో కూడిన అరుణకాంతి ప్రభలతో వెలిగిపోయే మధ్యలోనే సకల బ్రహ్మాండం అంతా కూడా దర్శనమిస్తుంది. మనం ఎన్నుపూస నిటారుగా పెట్టుకొని ధ్యానం చేయాలి అని చెప్తారు. అదే పత్రిసారి ఏం చెప్తారంటే ఒకేసారి అలా చెప్తే వీళ్ళందరూ ధ్యానంలోకి రారు అని ఎలాగోలా కూర్చోండి అంటారు. మనం కొన్నాళ్ళు ధ్యానం చేసిన తర్వాత ధ్యానంలో నేర్చుకోవాల్సినవి అప్పుడు తెలుస్తాయి. ఫస్టే ఇవన్నీ చెప్తే ఇన్ని చేసి మనం ధ్యానం చేయాలా అని ఎవరు ధ్యానంలోకి రారు. అందుకనే పత్రిసారి చెప్తారు, కూర్చోవడం అలవాటు చేసుకోండి. అలవాటు అయిన తర్వాత అప్పుడు అందులో ఉన్నవన్నీ వాళ్ళకు అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది. నిటారుగా కూర్చున్నామంటే మనం ధ్యాన స్థితిలోకి తొందరగా వెళ్ళిపోతాము. కానీ ఏం చేస్తుంది, మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి దాని మీద మాయ ఉంటది కాబట్టి కూర్చొనివ్వదు. ఎంతసేపటికి వంగిపోవడము, పక్కకు వంగటము, ఇటు పక్కకు వంగటము, లేకపోతే నడుముల నొప్పులు పడుకోమంటము అలా చేస్తూ ఉంటుంది. ఆ మాయ నుంచి బయటపడాలి అంటేనే మనం విపరీతంగా ధ్యాన సాధన చేయాలి. ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం. మన్ను తిన్న బాలకృష్ణుడు తల్లి యశోదమ్మకు తన నోటిలోనే సకల బ్రహ్మాండాన్ని చూపించినట్లు సకల చరాచర ప్రాణికోటితో కోటాను కోట్ల నక్షత్రాలతో నిండిన బ్రహ్మాండం అంతా కూడా మన శరీరంలోనే ఉంది అని మనం తెలుసుకొని శరీరాన్ని అతీతమైన బ్రహ్మాండం ఇంకొకటి లేదు అన్న సత్యాన్ని గుర్తిస్తాం. శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, మనందరికీ తెలుసు, వాళ్ళమ్మ నోరు తెరువు మన్ను తింటున్నావుగా అంటే చూపించినప్పుడు లోపల అన్ని లోకాలు అంతా బ్రహ్మాండం కనిపిస్తుంది అని మనకి తెలుసు పురాణాల్లో. కానీ అది శ్రీకృష్ణుడికి ఒక్కడికే కాదు, మానవులు ప్రతి ఒక్కళ్ళకి కూడా లోపలే ఉంటుందంట అదంతా కూడా. అంటే శ్రీకృష్ణుడు గొప్పవాడు కాబట్టి ఆయనలో ఏ కర్మలు లేవు కాబట్టి వాళ్ళ అమ్మకు చూపించాడు నోరు తెరవగానే. మరి మనమేమో ఈ ప్రపంచకం అనే మాయలో ఉన్నాం కాబట్టి ఈ మాయను తొలగించుకుంటే మనలో ఉన్న బ్రహ్మాండాన్ని అంతా కూడా మనం తెలుసుకోవచ్చు. మనకి ఇలా చదువుతూ ఉంటే ఇంకా ఏంటో ఉంది, ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే తపన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనసు ఇంద్రియాలను పాదాక్రాంతం అయ్యి నానా విధాలుగా బహిర్గతం అవుతున్నంత కాలం ఈ బ్రహ్మాండం అంతా మన శరీరాన్ని భిన్నంగానే కనిపిస్తుంది. కానీ ధ్యానంలో మనసు అనే ఇక్షుకోదండాన్ని, ఇంద్రియాలు అనే తన్మాత్ర సహాయకులను నిగ్రహించి కుండలిని ప్రాణశక్తి జాగృతం చేసినప్పుడు సకలం అంతరంలోనే ఉంది అన్న పరమ సత్యం అవగతం అవుతుంది. ఇంతకుముందు నేను కూడా అనుకునేదాన్ని, ఏమని అంటే మొత్తం మన లోపలే ఉంది అని చెప్తున్నారు. అసలు మన లోపల ఏముంటది? సీము, నెత్తురు, నరాలు, పేగులు ఇవే ఉంటాయి కదా. అసలు బ్రహ్మాండం అంటే ఎలా ఉంటుంది? ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? మనం పిచ్చోళ్ళమా, చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళ అనుకునేదాన్ని నేను. అంటే మరి మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకు అదే తెలుసు కానీ లోపల ఇంత బ్రహ్మాండం ఉంది, ఇంత జ్ఞానం ఉంది, మనం ఇంత తెలుసుకోవాలి ఇవన్నీ మాత్రం తెలియదు, ఎవరికి తెలియదు. జ్ఞానంలోకి వచ్చాకనే తెలుసుకుంటున్నాము ఇన్నున్నాయి మన లోపలే. మనం ఎక్కడెక్కడో తీర్థయాత్రలన్నీ తిరుగుతున్నాము, కానీ మనకేమన్నా అక్కడికి వెళ్తే ఏముంది, నీరసం వస్తుంది, తిరిగి తిరిగి అలసిపోతున్నాము. ఏం పుణ్యం వస్తుంది? పుణ్యం వస్తుందని ఏమన్నా తెలుస్తుందా? లేదు. తిరిగి వస్తాము. ఎందుకు అంటే అక్కడ ఏదో ఉంది, చూడాలి. ఆ దేవుడు ఏదో మనకు వరం ఇస్తాడు, మనకు పనులు అయిపోతాయి, మన కోరికలు తీరుతాయి అన్న ఆలోచనతోనే తీర్థయాత్రలు, గుళ్ళు ఇవన్నీ తిరుగుతాము. కానీ ఏ దేవుడు ఏ కోరికలు తీరవడు. మనం ఏం రాసి పెట్టుకొని వచ్చామో అదే జరుగుతుంది. కానీ మనకి తెలియట్లేదు. ఆ అజ్ఞానంలో నుంచి బయటపడినప్పుడే మనం ఎందుకు వచ్చాము, మనం ఏం తెలుసుకోవాలి, మనం ఏం నేర్చుకోవాలి, మనం వచ్చిన పని ఏంటి అనేది తెలుసుకుంటాము. ఈ తెలుసుకోవాలి అంటే మనకి ఇప్పటిదాకా తెలియలేదు కదా.
ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్తే వింటారు చిన్నప్పటి నుంచి అయితే. అదే పెద్ద పిల్లలంటే 10థ్, ఇంటర్‌కి వచ్చారంటే వాళ్ళు వినరు. అందుకనే ఇప్పుడు పుట్టిన పిల్లలకి ధ్యానం చెప్పాలి. వాళ్ళ చేత ధ్యానం చేపిచ్చాలి అని అందరూ కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాలి అని ఈ ధ్యానంలోకొచ్చిన వాళ్ళు తపన పడుతున్నారు. దీని విలువ తెలిసిన వాళ్ళు. దీని విలువ తెలియని వాళ్ళకి చెప్పినా గాని వాళ్ళేమంటున్నారంటే, ఏం చేద్దాంలే అంటున్నారు. కానీ ధ్యానం చేసిన పిల్లలకి, ధ్యానం చేయని పిల్లలకి చాలా తేడా ఉంటుందండి. మా ఇంట్లోనే మాకు జరిగిందే చెప్తాను. మా అమ్మాయి ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. రోజు ధ్యానం చేసిద్ది. బాగా క్లాసులు వింటది. తను నిద్రపోయినా గాని భగవద్గీతో, రామాయణం ఫోన్‌లో పెట్టుకొని అలా నిద్రపోయేది. ఎందుకు అలా పెట్టుకున్నావని నేను అడిగేదాన్ని. అడిగితే అప్పుడనేది లోపలున్న పిల్లలు ఇవన్నీ ఆలకిస్తుంటారంట. వాళ్ళు లోపలున్నప్పుడే నేర్చుకుంటారంట. బయటకొచ్చిన తర్వాత చాలా మంచిగా నేర్చుకుంటారు. అందుకని ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడే వినాలి అని చెప్పేది. అయితే అలానే ఇన్నారు వాళ్ళు. మా అమ్మాయి ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదస్సలు. హాస్పిటల్‌కెళ్ళేవాళ్ళం, చెకప్ చేయించుకునేవాళ్ళం. ఆ డాక్టరమ్మ కూడా చెప్పేది, "ఏం లేదమ్మా అంతా బావుంది. ఏ మందులు లెవ్వు. అవసరం లేదని" జెప్పేది. ఆ డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అయింది. అసలు ఏ ఖర్చు లేదు. మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా అసలు ఏడిపిచ్చేవాళ్ళు గాదు. మంచిగా ఆడుకునేవాళ్ళు. అసలు మేము పిల్లల్ని పెంచామా అంటే, నిజంగా పెంచామా అన్నట్టుగానే ఉంది. అదే మా పక్కన మా మా వాడితో పాటు ఒక 10 రోజులు ముందు పుట్టాడు. వాడిని రోజు హాస్పిటల్‌కి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు అనిపిచ్చేది ధ్యానం చేసిన వాళ్ళకి, ధ్యానం చేయని వాళ్ళకి ఎంతో తేడా ఉంది అని మా పిల్లల్ని చూసాక ఎవరు ప్రెగ్నెంట్‌తో ఉన్నా నేను చెప్తూ ఉంటా. వాళ్ళు విననీయండి, విననీయకపోండి. ఒకళ్ళు మనం చెప్పిన వాటిలో 10 మందికి చేతే ఒక్కళ్ళన్నా వింటారు కదా! మీరు ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ధ్యానం చేయండి. మా అమ్మాయి ఇలా చేసింది. మా పిల్లలు బాగున్నారు. పుట్టిన తర్వాత గూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఏ హాస్పిటల్‌కి ఎళ్ళలేదు. అని ఇలా వివరంగా చెప్తా. ఎన్నయింది వినకపోనివ్వండి. మనకు తెలిసింది మనం పాటిస్తున్నాం గాబట్టి ఎదుటి వాళ్ళకి కూడా చెప్పాలి. అది వాళ్ళిష్టం. ఇలా నేను క్లాసుల్లో గూడా చెప్తూనే ఉంటా. ఎందుకు అంటే ఎవరో ఒక్కళ్ళు మారినా గాని మారతారు గదా! వాళ్ళని చూసి ఇంకా కొంతమంది మారొచ్చు. మనకసల అనారోగ్యాలు ఇయన్నీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నంత అదృష్టం ఎందులో ఉండదు. ఎంత డబ్బు ఉన్నా గాని ఆరోగ్యంగా ఉండి, ఆనందంగా ఉన్నంత ఆనందం ఈ మానవులకి ఎందులో ఉండదు. ధ్యానంలో ఉన్నవి చాలా ఉంటాయి. ఇవన్నీ మాత్రం నేర్చుకోవాలి. అంటే ముందు పత్రి సార్ చెప్పేవాళ్ళు, మనం ఏదైనా సరే అనుభవిస్తే ఎదుటి వాళ్ళు ఏదన్నా క్వెషనేసారనుకోండి, మనం చెప్పడానికి ఇదిగో నాకిలా జరిగింది అని మనం ప్రత్యక్ష సాక్షిగా చెప్పొచ్చు సత్యాన్ని. అందుకనే చెప్తారు ఏదైనా సరే మనం అనుభవించాలి. అనుభవిస్తేనే 10 మందికి చెప్పడానికి కూడా ధైర్యంగా చెప్తాము. అదే వేరే వాళ్ళు అనుభవించింది మనం చెప్పాలంటే, వాళ్ళది గదా! మీది కాదు గదా! అని అడిగేవాళ్ళు కూడా చాలా మందుంటారు మన వాళ్ళు. ధ్యానం ఇష్టం లేకపోతే ఎన్నో ప్రశ్నలు పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ ఏస్తూ ఉంటారు. అందుకనే ఏదైనా సరే మనం సాధించాలి. నలుగురికి చెప్పాలి అంటే మనం ఏదో ఒకటి సాధించాలి. ఇప్పుడు మా వాళ్ళున్నారు. మా పిల్లలు ఒకడికి నాలుగో ఏడు, ఒకడికి ఐదో ఏడండి. ధ్యానం చేయాల్సిందే రోజు. ఆ చిన్న వయసులోనే వాడేమంటాడంటే వాళ్ళ అమ్మని, "అమ్మమ్మ ఇన్ని గంటలు ధ్యానం చేస్తుంది. నువ్వెందుకు అంత తక్కువ చేస్తున్నావు? నువ్వు చెయ్యొచ్చు గదా!" అంటాడు. ఎందుకంటే అది వాడికి పుట్టక నుంచే వచ్చింది కాబట్టి, వాడికి అలా వచ్చింది. అలా చిన్నప్పటి నుంచయితే చెప్పగలుగుతాము. అదే పెద్దవాళ్ళయిన తర్వాత అంటే మనం ఎన్ని చెప్పినా గాని వాళ్ళసలు ఎటు చెప్తుంటే అటు ఎళ్ళిపోతారు. ఆళ్ళిప్పుడు లండన్‌లో ఉంటారు. వాళ్ళమ్మ రోజు గూడా ధ్యానం చేపిచ్చిద్ది. ఎప్పుడన్నా ఒక రోజు వాళ్ళమ్మ మర్చిపోతే వీళ్ళు లేసొచ్చారంటే, మళ్ళీ ధ్యానం చేయలేదు. ఇయాల మర్చిపోయాం గాని మళ్ళీ పడుకొని, మళ్ళీ లేసి, అప్పుడు కాసేపు కూర్చొని ఓం నమ శివాయ అని శివుడిని తలుసుకొని, అప్పుడు లేసొస్తారంట. ఎందుకంటే ఇక ఇది మనకి రోజు అన్ని పనుల్లో లాగానే ఈ ధ్యానం కూడా ఒకటి అన్నది వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది.
ఇది ఈ టైంకి చెయ్యాలి. ఆ చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోతే మధ్యలో ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెండ్స్ అలా తిరుగుతారు గదా! అలా మానేసినా గానీ మళ్ళీ పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మైండ్‌లో నుంచి అవన్నీ గుర్తొస్తాయంట. అందుకని చేస్తారంట. అందుకే పత్రి సార్ చెప్తారు. చిన్నప్పుడు నేర్పితే ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమంది కొంచెం మానేసినా గానీ తర్వాత మళ్ళీ వాళ్ళకి తెలుస్తాయి. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి గూడా చిన్నప్పటి నుంచే ధ్యానం చెప్పాలి. అసలు వాళ్ళెంత అదృష్టవంతులో చిన్నప్పటి నుంచే చేసేవాళ్ళని ఇప్పుడు నేను తెలుసుకున్నాక అనుకుంటా. మనకేమో 40 సంవత్సరాలకు తెలిసింది. వాళ్ళసలు పుట్టుకతోనే ధ్యానం జేస్తున్నారు అంటే ఎంత అదృష్టవంతులో అని అనుకుంటా. అప్పుడు వాళ్ళ నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మనమేదో చిన్న పిల్లలు గదా! వాళ్ళ దగ్గర మనమేం నేర్చుకుంటాము అనుకుంటాము. కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటది. 7 సంవత్సరాలు వచ్చే వరకు గూడా వాళ్ళకి మనసు, ఈ మాయ ఏమీ ఉండదు కాబట్టి, వాళ్ళకి చెప్పింది చెప్పినట్టు మైండ్‌లో ఫిక్స్ అయిపోతుందంట. వాళ్ళకన్నీ తెలుసు. గత జన్మలయన్నీ కూడా గుర్తుంటాయంట. 7 సంవత్సరాలొచ్చే వరకు గూడా. మనం చూడండి పసిపిల్లలు నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు అంటే, వాళ్ళు ఆ గత జన్మలో చేసొచ్చినయన్నీ గుర్తొచ్చి, ఆనందంగా ఉన్నప్పుడు నవ్వుతారంట, బాధొచ్చినప్పుడు ఏడుస్తారంట. మనమేమనుకుంటాం పసిపిల్లలు దేవుడు అలా చేపిస్తున్నాడు అని మనం అనుకుంటాము. జ్ఞానంలోకొచ్చాకైతే అలా తెలిసింది గత జన్మలివి అని. గత జన్మల సంస్కారం, జ్ఞానం మాత్రం జన్మ జన్మలకి వస్తూనే ఉంటుందంట. పాపకర్మలు కూడా అవన్నీ అనుభవించటానికే వస్తామంట. ఇప్పుడు 4 శ్లోకం. చంపకాశోక పున్నాగ సౌగంధికల చత్పశ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. అంటే అమ్మా సంపంగి పున్నాగ అశోక సౌగంధిక పుష్పముల చేత ప్రకాశించుచు సిరి సంపద కలిగి పద్మరాగముల వరసల చేత ప్రకాశిస్తున్న కిరీటంచే అలంకరించబడి ఉన్నావమ్మా. అంటే చంపకాశోక పున్నాగ సౌగంధికల చత్కచ అంటే మానవ శరీరంలో 4 గ్రంథులు ఉంటాయి. అవి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగంధి మరియు పీయూష గంధి. బ్రహ్మగంధి అంటే మానవ శరీరంలోని ప్రాణమయ కోశములో ఉన్న కుండలిలోని మూలాధార మరి స్వాదిష్టాన చక్రాలను ఆశ్రయించుకొని బ్రహ్మగ్రంథి ఉంటుంది. భౌతిక శరీరం మీద ప్రేమతో ప్రాపంచక విషయ సుఖానుభవాల కోసం వెంపర్లాడుతూ భౌతిక శరీరాన్ని బందీ అయి ఉన్నంత కాలం మానవుడు జన్మ పరంపరలో ఏమీ అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాదు. ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి, అసలు దాన్నేం చేయాలని టెన్షన్ పడతాము. 10 మందిని అడుగుతాము. లేకపోతే అడిగితే వాళ్ళేమనుకుంటారో అనుకుంటాము. అదే మనం ధ్యానంలో ఉండి ఇవన్నీ నేర్చుకుంటే ఏ సమస్యొచ్చినా గానీ ఏమనుకుంటామంటే, దీని నుంచి మనం ఏదో నేర్చుకోవాలి. ఇది ఆ భగవంతుడి మీదేసి మనం ధ్యానం చేద్దాం. మనం జ్ఞానం నేర్చుకుందాము. ఆ భగవంతుడే దీనికి పరిష్కారం చేస్తాడు అని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు భగవంతుడి మీదేస్తే ఇంక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆనందంగా ఉంటాం. ఏమన్నా చేయని. న్యాయం చేయమని కోరుకోవాలి. అప్పుడు ఆయనే చేస్తాడు. ఆయనే ఒక దారి చూపిస్తాడు. అలా ధైర్యం వస్తుంది మనం ధ్యానం చేస్తుంటే. కుండలిని జాగరణ ద్వారా ఈ బ్రహ్మగంధిని విచ్ఛేదన చేసినప్పుడు అతడు సంసారం పంకిల అంటని చంపకం అవుతాడు. అలాంటి స్థితిలో అతడు జన్మ పరంపర చక్రంలోని మొదటి ఆవరణను తొలగించుకుంటాడు. ఇదే చంపకా దశ. ఈ దశ అధిగమించినా కూడా మానవుడికి ఇంకా మానసిక వ్యధలు మిగిలే ఉంటాయి. మానవుడికి ఎంతసేపు ఇంకా కూడా ఎన్నో సమస్యలు ఉంటానే ఉంటాయి. ఎంత ఉన్న వాళ్ళకైనా గానీ ఇంకా సమస్యలు ఉంటానే ఉంటాయి. మనం అనుకుంటాం వాళ్ళకన్నీ ఉన్నాయి కదా! వాళ్ళకేం బాధ వాళ్ళెంతో ఆనందంగా ఉన్నారు అనుకుంటాము. కానీ పైకి అలా కనిపిస్తాం కానీ లోపల ఎన్నో ఉంటాయి. సమస్యలు లేని మానవుడంటూ ఎవ్వరూ ఉండరు.
విష్ణు గ్రంథి కుండలిలోని మధ్యస్థాయి చక్రాలైన మణిపూర్వక మరి అనాహత చక్రాలను ఆశ్రయించుకొని విష్ణు గ్రంథి ఉంటుంది. ఈ విష్ణు గ్రంథిలోని విష్ణుముడి మానవుణ్ణి మనసు అనే మాయతో కట్టేస్తుంది. దీనినే యోగులు విష్ణు మాయగా అభివర్ణిస్తారు. ధ్యాన సాధన ద్వారా మూలాధార మరియు స్వాధిష్టాన చక్రాలను అధిగమించి బ్రహ్మగంధి విచ్ఛేదనం చేసి సంసారం పట్ల వైరాగ్యం పొందినప్పటికీ మానవుడు సశరీరుడై ఉండటం వల్ల విష్ణు గ్రంథిలో చిక్కుకుపోయి ఆకలి దప్పులు సుఖ దుఃఖాలు స్థాయిలోనే ఉంటాడు. కుండలిని జాగరణ ద్వారా విష్ణు గ్రంథి విచ్ఛేదన చేసి ఆ విష్ణు మాయను అంటే మనసును అధిగమించినప్పుడే ఆకలి తప్పులు సుఖ దుఃఖాలు అనే సకల శోకాల నుంచి విముక్తి పొంది అశోక స్థితి చెందుతున్నారు. ధ్యాన సాధన మూలాధారంలో స్వాధిష్టానంలో ఉన్నప్పుడు బాగా చెయ్యాలంట. ముందు మూలాధారం క్లీన్ చేసుకుంటే తర్వాత మనం ధ్యానంలో ఎదుగుతూ ఉంటామంట. తొందరగా తక్కినవన్నీ కూడా క్లియర్ అయిపోతాయంట. ఎందుకు అంటే ఇంకా అలవాటు అయిపోతుంది కదా. మూలాధారం నుంచి పైకెక్కితే అన్ని చక్రాలు మనకు పెద్ద కష్టమే అనిపించవంట. ఈ మూలాధారమే చాలా కష్టం. ఎందుకు అంటే మనం ఇవన్నీ తెలియదు కదా. వీటన్నింటిలో నుంచి ముందు నేర్చుకోవాలి, అలవాటు అవ్వాలి, మనసును కంట్రోల్ చేసుకోవాలి, మాటలు కంట్రోల్ చేసుకోవాలి, ధ్యాన స్థితి కుదరాలి. ఇవన్నీ కుదిరినప్పుడే మూలాధారం యాక్టివేట్ అవుతాము. అప్పుడే అది క్లియర్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఇక అలవాటు అయిపోతుంది కాబట్టి తర్వాత చక్రాలన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఎదగగలుగుతాము. అలవాటు చేసుకునే వరకే కష్టపడాలి. ఆ తర్వాత ఇంక ఈజీగానే అనిపిస్తుంది, ఓ ఇంతేగా అనుకుంటాము. కానీ అలవాటు అయ్యేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ఎంత కష్టం ఉంటుందా అని. కాకపోతే ఆ కష్టం కూడా భగవంతుడంట మనకి పరీక్ష పెడతాడంట. ఎందుకు అంటే వీళ్ళు ఎదుగుతారా ఎదగరా అని ఎన్నో పరీక్షలు పెడతారంట. మనం ఏం చేస్తాము, కొన్నాళ్ళు కొన్నిటిని తట్టుకోగలుగుతాము. ఆ తట్టుకోలేని దాన్ని ఏం చేస్తాము అంటే ధ్యానాన్ని వదిలేస్తాము. అందుకని దేవుడు మనం తట్టుకోలేని పరీక్షలు మాత్రమైతే పెట్టడంట. మరి వీళ్ళు తట్టుకుంటారు అనుకున్నప్పుడే ఆ పరీక్ష పెడతాడంట. రుద్రగంధి కుండలిలోని ఉన్నత స్థాయి చక్రాలైన విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రాలను ఆశ్రయించుకొని రుద్రగంధి ఉంటుంది. సాధకుడు మనసు అనే విష్ణు మాయ నుంచి విముక్తి చెందినా కూడా పంచభూతాత్మకమైన ప్రాణాలతో కూడి ఉంటూ జనన మరణ చక్రాలకు లోబడే ఉంటాడు. ధ్యాన సాధనను మరింత తీవ్రతరం చేస్తూ విశుద్ధి మరి ఆజ్ఞా చక్రాలను దాటి రుద్రగంధిని కూడా ఛేదించినప్పుడు అతడు తన ప్రాణశక్తిపై నియంత్రణ కలిగి పంచభూతాలతో సాన్నిహిత్యాన్ని పొందగలుగుతాడు. ప్రతిదీ మనం సాధన చేయాల్సిందే. మనం ఎటు తిరిగి వచ్చినా కానీ సాధన మీదే ఉంటుంది. మన మనసును కంట్రోల్ చేసుకోవాలి అంటే సాధన చేయాలి. సాధన చేస్తేనే పంచభూతాలతో మమైకం అవుతాము. యోగులు కుండలిని శక్తి సర్పంగా వర్ణిస్తారు. మూలాధారంలో చుట్టలు చుట్టుకొని నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి పైకి ప్రవహిస్తూ అజ్ఞాచక్రంలోకి చేరినప్పుడు అది పడగ విప్పుకున్న నాగుపాముల పౌరుషంతో నిల్చుంటుందంట. మనం నాగుపాములు అని అనుకుంటాం కదా. విష్ణుమూర్తికి చుట్టూ ఉంటాయి, అవి నాగుపాములుగా అనుకుంటాము. అది కుండలిని శక్తి జాగృతమయ్యి ఆ విష్ణుమూర్తికి ఆసనంలా ఉంటుందంట ఆ కుండలిని శక్తి. అలా మనకి కూడా ఉంటుందంట. కాకపోతే వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి అలా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకు అంత శక్తులు లేవు కాబట్టి మనకి కనిపించదు. ఆ రుద్రగంధి విచ్ఛేదన ద్వారా వికసించిన పున్నాగ స్థితియే పున్నాగ దశ. ప్రియూష గంధి ఈ గ్రంథిని
తుర్యాతీత స్థితిగా భావించవలెను. సహస్రారంలో సహస్రాక్షిగా చెప్పబడే బ్రహ్మరంధ్రాన్ని ఆశ్రయించుకొని పీయూష గ్రంథి ఉంటుంది. పసిబిడ్డల మాడుపై అతి మెత్తగా ఉంటుంది. దీనినే కేంద్ర బిందువు అనే పీయూష గ్రంథి లేదా బ్రహ్మరంధ్రం అంటాము. కుండలిని జాగరణ ద్వారా సాధకుడు ఈ గ్రంథిని ఛేదించి తానే బ్రహ్మ అని తెలుసుకుంటాడు. మనం చిన్నపిల్లలప్పుడు మాడు మీద చేయబెడితే మెత్తగా ఉంటుంది, దూదిలాగా ఉంటుంది అనుకుంటాము. అలానే మనం ధ్యానంలో కూడా ధ్యానం చేయగా 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 మనకి కూడా బ్రహ్మరంధ్రం ఓపెన్ అవ్వాలి అంటే అలా మెత్తగా అవుతుందంట. అప్పుడే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందంట. అందుకనే చిన్నపిల్లల మనస్తత్వం రావాలి, చిన్నపిల్లల్లా మనం కూడా ఉండాలి అని చెప్తారు. సర్వ దుఃఖాలను విడనాడిన చంపకాదశ, సకల శోకాల నుంచి విముక్తి చెందిన అశోకాదశ, సర్వ జ్ఞానాన్ని పొందిన పున్నాగా దశ దాటి ఆ సాధకుడు అహం బ్రహ్మస్మి తత్వం అనుభూతి చెంది సౌగంధిక దశ చేరతాడు. ఈ దశలో అతడు సకల జీవకోటి పైన అవాచ్యమైన ప్రేమానురాగాలతో విల్లసిల్లుతూ ఉంటాడు. ఇలా ఈ శ్లోకంలోని మొదటి పంక్తిలోనే అర్థాన్ని గాఢంగా అవగాహనగా చేసుకుని అనుభూతి చెందినప్పుడే మన సహస్రారం అంతా కూడా కెంపు వర్ణంతో కురువిందమణితో కూడిన బంగారు కాంతులను వెదజల్లే కిరీటాన్ని దర్శించినట్లు ఉంటుంది. దీన్నే కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత అని. ఇలా ఈ యోగ సాధనలో ఆత్మ సాక్షాత్కారం కోరే వారి సాధన, అనుభూతులు, ప్రక్రియ గుప్త భాషలో ఈ లలితా సహస్రనామ రహస్యం అద్వైత అమృతం వికసిస్తుంది. మనం ఈ లలిత మొత్తం కూడా మన లోపల ఏమున్నాయో దాన్ని నేర్చుకోవటమే. పంచభూతాల్లో ఉన్నాయన్నీ కూడా లలితా సహస్రనామాల్లోనే ఉన్నాయి. అందుకనే మనం లలితా సహస్రనామం చదవటమే కాదు, దాని అర్థం కూడా వివరంగా తెలుసుకోవాలంట. రోజు మనం ఒక్క శ్లోకం చదివినా కానీ దానికి వివరణ, అర్థము ఇవి కూడా అన్నీ తెలుసుకోవాలంట. అవి తెలుసుకున్నప్పుడే మనం చెప్పగలుగుతాము. ఇప్పుడు గుళ్ళో పూజారులు ఉన్నారు చూడండి, వాళ్ళు రోజు చదువుతారు, గడగడా చదువుతారు, కానీ దానికి ఆ వివరణ చెప్పమంటే మాకేం తెలీదు, పుస్తకంలో ఉన్నాయి మేము చదివాము అంతే అంటారు. కానీ మనం ఈ వివరాలు తెలుసుకున్నప్పుడే మనం ఈ ఆత్మజ్ఞానంలో ఎదగలుగుతాము. ఓకే మేడం, థ్యాంక్ యూ.